ఏపీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పటివరకు కూడా రాజకీయంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే జనసేన టీడీపీకి సంబంధించి పొత్తులు ఖరారైనాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం కూడా పొలికి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు బీజేపీ వస్తుందా రాదా అనేది ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వచ్చిన తర్వాత బీజేపీ పెట్టేటువంటి కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి సీట్లు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది బీజేపీ అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్తామని చెప్పి ఇప్పటికే జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు బీజేపీకి సంబంధించినటువంటి కీలక సమావేశం జరగబోతుంది. శివప్రకాష్ సిద్దితో పాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా విజయవాడలో మకాం వేయబోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జరిగేటువంటి ఈ కీలక సమావేశంలో పొత్తులకు సంబంధించినటువంటి అంశము, భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన పూర్తిగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మరో రోజు కూడా ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు, సీట్లు, అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు, అభ్యర్థుల ఖరారు కూడా ఫైనలైజ్ అవుతుందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. పొత్తులు కనుక కన్ఫర్మ్ అయితే కనుక ఒక అంచనాకి వచ్చినటువంటి బీజేపీ నాయకత్వం ఇప్పటికే పొత్తులు పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి జనసేన టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు వారు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి వైసీపీ చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ అన్నిటికీ కూడా కౌంటర్ ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎక్స్పెక్ట్ చేసినటువంటి సీట్లను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి నుంచి తీసుకోవాలన్నటువంటి ఒక అభ్యర్థన కావచ్చు, ఒక డిమాండ్ కావచ్చు పార్టీ వర్గాల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేంద్రంలో సపోర్ట్ ఉంటే కనుక, అంటే బీజేపీతో సపోర్ట్ ఉంటే కనుక వచ్చేటువంటి ఎన్నికల నిర్వహణ అనేది కాస్త ఈజీ అవుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం జనసేన టీడీపీకి సంబంధించినటువంటి కూటమిలో వ్యక్తమవుతున్నట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇప్పటికే 8 నుంచి 9 లేదంటే 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీ డిమాండ్ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు 4 పార్లమెంట్ స్థానాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా పార్టీ శ్రేణి నుంచి వ్యక్తం అవుతుంది. బీజేపీ ఎప్పుడు వస్తుంది, పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉండబోతుంది, సీట్ల సర్దుబాటుకు సంబంధించి అంశం ఎలా ఉండబోతుంది అన్నది ఇటు టీడీపీ అదేవిధంగా జనసేనకు కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మూడు పార్టీలు కలిసి వచ్చినా, ముగ్గురు వేరువేరుగా వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇంకోవైపు వైసీపీ ధీటుగా కౌంటర్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ వ్యూహాన్ని అనుసరించబోతున్నారు, వచ్చేటువంటి ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి వెళ్ళేటువంటి క్రమంలో చోటు చేసుకోవాల్సినటువంటి రాజకీయ చేర్పులకు సంబంధించి మార్పులకు సంబంధించినటువంటి అంశాలు, ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కొంతవరకు ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికీ కూడా టీడీపీలో బీజేపీని కలుపుకునే వెళ్లేటువంటి అంశం పైన కొంతవరకు భిన్నమైనటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ పూర్తిగా టీడీపీ జనసేన కూటమికి దూరం అవుతుంది అన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో మైనార్టీ వర్గాలకు కూడా సీట్లు ఇచ్చేటువంటి అంశాన్ని జనసేన పార్టీ నుంచి మైనార్టీ వర్గానికి సీట్లు ఇవ్వాలన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళటం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి, వచ్చే ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీని ఎలా ఢీకుంటారు అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో రేపు అదేవిధంగా ఎల్లుండా జరిగేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశాలు మరి బీజేపీ తీసుకునేటువంటి ఎలా ఉండబోతున్నాయని కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి రైట్ హరీష్, థ్యాంక్ యూ.